ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న నేను మరి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాం. ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్లుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డాక్యార్డ్ కేటీపీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో నా వంతుగా సుమారు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది. ఆ సంఘం రేపు 25వ తారీఖుని ఆదివారం 25వ తారీఖుని కాపు భవన్ అనేది మన పద్మనాభనగర్లో నిర్మాణం జరుగుతుంది. అది 2 స్లాబ్లు పూర్తయింది. దానికి అయినటువంటి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఆర్ ఆనందరావు గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని 2 కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది. అందుకు గాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని. దానికి ఆర్ఆర్ ఆనందరావు గారితో పాటు మన ఝాన్సీ గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, మేయర్ గారు, మల్ల విజయప్రసాద్ గారు, ఎస్ఐ రామన్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ జిఎన్సీ గారు, వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి వంగా వీటి మోహన్ రంగారావు విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది.